आवाज न्यूज ट्रू वॉइस దుబ్బాకలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా భజన మండలి దుబ్బాక వారి ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రి దగ్గర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి వచ్చిన వారికి మరియు పేదవారికి ప్రతి గురువారం రోజున 180 మందికి అల్పాహారం ఇస్తున్నారు. ఇంకెవరైనా సహాయం చేయాలనుకుంటే, అల్పాహారం ఇవ్వాలనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేసి చెప్పగలరు. అలాగే పెండ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి వారి పేరు మీద అల్పాహారం ఇవ్వబడును. ओम श्री साईराम भगवान श्री सत्साई बाबा शतजयंती उत्सव సందర్భంగా దుబ్బాక భజన మండలి వారు ఈ ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని తీసుకున్న అల్పాహారం ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గురువారం అల్పాహారం అందిస్తున్నాం. అయితే ఈ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. దుబ్బాకలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనాపరులు ఎవరైతే ఈ వీళ్ళతో పాటుగా సత్సాయి డివోటీస్తో పాటుగా ఇతరులు కూడా దాతలుగా ఉండి దీనికి సహకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా సహకరించడానికి వీలుంటే సహకరించవచ్చు. మీ యొక్క సహకారాన్ని తీసుకోవడానికి దుబ్బాక భజన మండలి రెడీగా ఉంది. స్వామి చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలలో లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ ఈ 2 రెక్కలుగా సేవా కార్యక్రమాల్లో దుబ్బాక భజన మండలి నిర్వహణ చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఎవరైతే స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క పూర్ణ ఆశీస్సులు, దీనికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని ఈ సందర్భంలో మాట్లాడడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై సాయిరామ్. శ్రీ సాయిరామ్ సత్యసాయి బాబా శతవత్సరాల సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో క్షతగాత్రులు అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకందరికీ అల్పాహారం అందించడం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఈ అల్పాహారానికి వాళ్ళ సహకారంతో వీళ్ళందరికీ సాయం అందిస్తున్నారు. శ్రీ సాయిరామ్. శ్రీ సాయిరామ్. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శతదినోత్సవం సందర్భంగా ప్రతి గురువారం గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార సేవ కార్యక్రమం జరుగుతున్నది. ఈ అల్పాహార సేవలో ఇతరులు ఎవరైనా పాల్గొనవచ్చు. సత్యసాయి భజన మండలి వారి నుంచి జరుగుతున్నది. ఎవరైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ ఎవరు ఉన్నా కూడా మేము స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నాం. దాతలుగా స్వీకరించడానికి వారి పేరు పైన సేవ చేయగలము. సాయిరామ్.